హాయ్ అండి అందరికీ నా పిల్లల నా ప్రపంచానికి స్వాగతం అండి. అందరు ఎట్లున్నాయి? నేనైతే మంచిగున్నా. మీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మీకు కనబడుతుంది అనుకుంటా. చాలా రోజుల తర్వాత ఇంత మంచి చూసిన మస్తు అనిపించింది. మార్నింగ్ లేవగానే 5:30కి లేచినాము. అసలు బయటకి ఇప్పుడు కొంచెం బెటరు. మన ఫేస్లన్నా కొంచెం అటు ఇటు క్లారిటీ ఉన్నాయి, కానీ నా బ్యాక్ సైడ్ కూడా చూద్దామంటే కూడా కనవలేదు. అంత మంచి ఉండే, కొంచెం తగ్గింది. ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి ఎట్లుందో. ఇట్లుందండి మార్నింగ్ ఇంకా చాలా తగ్గిపోయింది. అంటే ఇక మేము బయట రావడానికి కూడా ఆలోచించినాం అన్నట్టు, అంత మంచి చూసి. అందుకని చెప్పేసి కొంచెం ఫ్రీ అవ్వగానే బయటకు వచ్చినాం అందరం. మా బాబాయ్ కూడా వచ్చింది రోజు ఈ మంచు చూసి. ఇష్టంగా ఏందమ్మా ఎన్నెలు లేదు కదా అనిగో మస్తు అనిపించింది చూడంగానే. చాలా తగ్గిపోయింది. ఇంకా అంటే మీకు ఇందులో చాలా తక్కువ కనబడుతుంది, మాకు చాలా ఎక్కువ ఉంది. మళ్ళీ స్టార్ట్ అయింది, ఇంకా కొంచెం ఎక్కువైంది ఇప్పుడు. చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఇట్లా చూడగానే కదా బాబాయ్, కదనే? వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అన్నమాట. పొద్దున్నే బయట కూర్చొని ఇట్లా ముచ్చట్లు ఇట్లా చెప్పుకుంటున్నాయి చూడు. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు. మొత్తం బయట తడి ఉంది, అంత అలానే కూర్చున్నాడు వీడు. అది చూడు బాబాయ్. ఇక్కడ హ్యాపీగాడితో ఆడుకోవడం అయిపోయింది. వాడు నీళ్ళు పడుతుండని తెలవంగానే ఉరికొచ్చి అడగొచ్చున్నాడు అనమాట. ఎందుకంటే పైప్తో నీళ్ళు తాగుదామని చెప్పేసి. నువ్వు బకెట్లో పెట్టు, దేంట్లో పెట్టు, వాడికి ఇష్టం ఉండదు. ఇట్లా పైప్తో పడుతుంటే తాగాలి అనమాట. సో చాలా డాగ్స్కి ఉంటుందండి అలవాటు. అందులో వీడొకడనమాట. ఇక అయిపోయింది కదా, పక్కకి వెళ్ళిపోతుండు. సో ఆ విషయం పక్కన పెడితే, మన పిల్లలు నాకు బాగా హెల్ప్ చేసేది ఏంటంటే చెట్లకు నీళ్ళు పట్టడం, వాకిలికి నీళ్ళు పట్టడం. ఇద్దరు పొద్దున నేను చదవడానికి లేపితే ఫస్ట్ వాళ్ళు గొడవ పడేది ఏంటిది? చెట్లకు నీళ్ళు పట్టడం, వాకిలికి నీళ్ళు పట్టడానికి కొట్టుకుంటారు అనమాట. అది పట్టినాకనే ఇక వాళ్ళు చదువుకోవడం కానీ ఏదైనా కానీ చేసుకుంటారు. అట్లా వీళ్ళ అల్లరి అట్లా ఉంటుంది అనమాట. ఇక చెట్ల విషయానికి వస్తే చాలా బాగా వచ్చినాయండి. నాకు కింద చెట్లు ఏమవుతున్నాయంటే ప్రతిసారి మిడతలు వీటికే పెట్టుడు అవుతుంది. అంటే వండుకున్నాం కానీ చాలా వరకు అవి ఆకుల్ని మొత్తం తినేయడం, తోటకూరని అవి ఇట్లనే చిక్కుడు ఆకులను బాగా తినేస్తాయి అన్నట్టు. కాకర చెట్టు కూడా చాలా వరకు ఇంకా కాత తగ్గింది, పర్లేదు, బాగానే ఇచ్చింది. మనకు ఒక 8 kgs దానికి ఇచ్చింది కాకరకాయలు, బాగా ఇచ్చింది. ఇక ఎందుకో కొంచెం కాయడం తగ్గింది, పర్లేదు. ఇప్పటికి కూడా తెంపితే 1 kg వచ్చేటట్టుగానే కాస్తుంది, కానీ మొన్నటి వరకు ఏంటంటే చాలా ఎక్కువ అనమాట. ఇక మునగ చెట్టు విషయానికి వస్తే అసలు చాలా టేస్టీగా ఉంది మునగాకైతే. పప్పులల్లో 2 times వేసుకున్నా అండి, పప్పులో, కర్రీలో. ఎట్లా అంటే మన కలమాకు వాడినట్టు వాడతాను అనమాట. రెబ్బలు తీసుకుపోయి వాడుకుంటా అనమాట. ఎనీ కర్రీ ఏదైనా సరే నేను చాలా నుంచి వెతికేదాన్ని. అంతకుముందు కాను వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకొని వాడుకునేదాన్ని అనమాట. ఆ విషయం పక్కన పెడితే, ఇంకా నేను ఇక్కడ ధనియాలు వేస్తే ఏమైందంటే ఇవి సరిగ్గా రాలే. అది ఎందుకు రాలేదో కూడా తెలియదు, కానీ మొత్తం ఆ రాళ్ళు అట్లా ఉండడం వల్ల కావచ్చు ఇక రాలేదన్నమాట. ఇక ఇక్కడికి వస్తే ఏంటంటే వాడు కూడా, నేను చాలా రోజులు అయింది కదా నువ్వు ముగ్గేసింది తీసి అని చెప్పేసి వాడు తీస్తుండే. అప్పటికే చాలా లేట్ అయింది, ఎందుకంటే బయట మంచు కురుస్తుందని చాలాసేపు, చెప్పాలంటే మంచు పోయేంతవరకు బయట ఉన్నాం. అప్పటికి లేట్ అయింది, నేను అడవిడిగా ముగ్గేస్తున్నా. వీడేమో నేను ముగ్గు కూడా తీస్తా అని చెప్పేసి పెద్దోడు వీడియో తీసిండనమాట. ముగ్గు అంటే కొంచెం అడవిళ్ళు వేస్తున్నా కదండి, కొంచెం అటు ఇటు రావచ్చు, దాని గురించి నవ్వుకోకండి. ఎందుకంటే టెన్షన్గా వేస్తే, కొంచెం స్పీడ్గా వేస్తే ముగ్గు అనేది కొంచెం దృష్టి పెట్టేయం కదా, ఎట్లా పడితే అట్లా వేస్తూ ఉంటాం. సో అదనమాట. ఇంకోటి ఏంటంటే నాకు ముగ్గులు చాలా వచ్చు, కానీ ఏంటంటే నాకు అక్కడ వాకిలి కరెక్ట్ లేదనమాట. ఈ సైడ్కి ఎంత వేసినా కొంచెం తక్కువనే ఉంటుంది కదా. ముందు వేయడానికి ఏంటంటే సిమెంట్ మొత్తం లేచిపోయింది, మనం వేసిందంతా పోయింది. దానివల్ల ముగ్గులు వేద్దామన్న చేతులకి ఇట్లా రాసుకపోయి, చెప్పాలంటే 2-3 సార్లు చేయి తెగింది కూడా
కంకర్రాళ్ళు చేయికి తలిగనమాట. అందుకని చెప్పేసి ఏవో ఒక చిన్న ముగ్గులు వేసేసి పెట్టేస్తాను అనమాట. చెప్పాలంటే నేను అప్పుడప్పుడు ముగ్గులు కూడా పెడదామని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఏమో మొత్తం మీద అయితే నాకు వచ్చినట్టు ఏదో అంటే అక్కడ వేయగలిగినంత వరకు వేసేసి మీకు చూపిస్తున్నాను అనమాట. అది పెద్దోడు ఇష్టపడితే. అఫ్కోర్స్ అంతకుముందు కూడా మీకు 2-3 సార్లు పెట్టినా అనుకోండి. కానీ ఏంటంటే పెద్దోడు చాలా ఇష్టంగా అమ్మ నేను తీస్తా అని చెప్పేసి ఉరుకొచ్చి మరీ తీసిండనమాట. ముగ్గుల విషయం పక్కన పెడితే నేను వీడియోస్ ఎందుకు చేయట్లేదంటే అండి, కొంచెం నాకు ఇంట్లో వర్క్ ఎక్కువైపోయింది. అది కాక ఈ వైరల్ ఫీవర్ వల్ల సో నేను ఒక 1.5 మంత్ వరకు చాలా సఫర్ అయినా అనమాట. అంతకుముందుకు వచ్చింది కొంచెం తగ్గింది. దాని తర్వాత మళ్ళీ వినాయక చవితి అప్పుడు వచ్చి అసలు రికవర్ అవ్వడానికి కూడా అసలు ఛాన్స్ లేకుండా అయిపోయింది. అంటే బాగా నీరసం అయిపోయేది. ఎప్పుడు వీడియో చేద్దామని చెప్పేసి అనుకున్న వరకు ఇంకా అయ్యేది కాదు, ఓపిక ఉండేది కాదనమాట. సో దానివల్ల నేను వీడియోస్ పెట్టలే. వాయిస్ కూడా మొత్తం పోయిందండి. అప్పుడు అంటే జ్వరం ఎట్లా వస్తుందనంటే ఒక 4-5 డేస్ ఉండడం పోవడం, 4-5 డేస్ ఉండడం పోవడం అయిందన్నట్టు. సో ఎంత హాస్పిటల్ చూపించుకున్నా మాత్రం అది తగ్గలే. దానివల్లనే నేను చాలా వరకు వీడియోస్ తీయలేదనమాట. సో అదే అండి కారణం. కానీ ఇప్పటి నుంచి అయితే ఖచ్చితంగా నాకు ఇప్పుడు ఏంటంటే నేను వీడియో చాలా లేట్గా అప్లోడ్ పెడుతున్నా అండి. ఎందుకంటే కొంచెం కుదరలేదు నాకు. అంటే నేనేం ఖాళీగా కూర్చోనండి, ఇంట్లో ఏదో ఒక వర్క్ చేసుకుంటాను అనమాట. నేను స్టిచ్చింగ్ కూడా చేస్తాను అని చెప్పిన కదా. సో ఆ వర్క్ వల్ల కూడా నాకు కొంచెం లేట్ అవుతుంది. మనకి నవరాత్రులు స్టార్ట్ అయినాయి కదా, నేను ఇంట్లో కొంచెం అమ్మవారిని కూడా పెట్టుకునే టైం ఉంది కాబట్టి కొంచెం వీడియోస్ అయితే చెప్పలేం, కొంచెం అప్ అండ్ డౌన్ అవుతుండొచ్చు. ఎందుకంటే నాకు అస్సలు కుదరదు. పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అయ్యే వరకు అసలు టైం అనేది ఉండదన్నమాట, నాకు సరిపోదు. ఇంకా పిల్లలు అనేవాళ్ళు ఏమో వాళ్ళు తీస్తా అంటే మ్యాక్సిమం పెట్టడానికి ట్రై చేస్తా. లేదు అంటే ఇంకా ఈ నవరాత్రులు అయ్యేంతవరకు జర అప్పుడప్పుడు కొంచెం కొంచెం అన్నా తీసి పెడుతూ ఉంటాం మీ గురించి. మొత్తం మీద అయితే నేను ఇట్లా వేసిన అండి. ఇంకా చాలా బాగా వేస్తాను, కానీ ఎందుకో ఈ మధ్య ఆ వాకిలి వల్ల వేయాలని ఇంట్రెస్ట్ తగ్గిపోయి, అది కాక మార్నింగ్ కొంచెం వీళ్ళు ఎర్లీగా వెళ్తారనమాట. 7కి వెళ్ళిపోతారు, 7-7:30 లోపు వెళ్ళిపోతారు. అట్లా కొంచెం అట్లా టెన్షన్ ఉంటుందండి. ఇక పిల్లలు ఉన్నప్పుడు ఇక టెన్షన్ అది కామనే కదా. మనం చిక్కుడుకాయలు కూడా కాసినాయి, చిక్కుడుకాయలు చూపెట్టలేదు కదా. చాలా తెంపినాము, చాలా తెంపంగా అవి వదిలేసినాం అనమాట. చీమలు తింటున్నాయి, ఇవి కూడా తెంపేస్తాయి రోజు. మొత్తం చీమలు తింటున్నాయి. చీమలు చూపెట్టు ఇక్కడ చూపెట్టు. చీమలు తినేస్తున్నాయి చిక్కుడుకాయలు అన్నీ. నా వీడియో ఇప్పటిదాకా చూసిరంటే కాస్త కూస్త నచ్చిందని అనుకుంటున్నా అండి. కాబట్టి నా వీడియోని లైక్ చేసి నా పిల్లల్ని బ్లెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం అండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ రోజుకైతే వీడియో ఇంతే. బాయ్.